తాజాంశం చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో మనుబోలు వద్ద జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రవాణా శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు రహదారిపై రాకపోకలను పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. 30 అడుగుల లోతుకు రహదారి కూసుకుపోవడం వల్లే పనుల్లో ఆలస్యమైందన్నారు. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి మన్నుగోలు వద్ద భారీ గండి పడింది. దాదాపు 30 మీటర్ల మేర జాతీయ రహదారి కోతకూడడంతో 3 రోజులుగా ఈ మార్గం నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం అంతా కూడా చాలా ఎత్తులో ఉండడంతో పునరుద్ధరణ చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి. నిన్నటి నుంచి ఈ రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. మంత్రి సిద్ధరాఘవరావు గారు స్వయంగా ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ పనులు పర్యవేక్షిస్తూ పనులు యుద్ధ ప్రాధికరణ పూర్తయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా టిప్పర్లు అలాగే ముడి సరుకు అంతా తీపిచ్చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇవాళ మధ్యాహ్నానికల్లా వాహనాలు రాకపోకల్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి సిద్ధరాఘవరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి లోపల ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది? మధ్యాహ్నానికల్లా అయిపోతాయి అంటే పరిస్థితి? 5-6 రోజుల నుంచి భారీ వర్షాలు కారణంగా ఒక నేషనల్ హైవేస్ రోడ్డే బ్రీచ్ కావటం జరిగింది. దీనికి కారణం విపరీతమైన ఫ్లో రావటం, దానివల్ల మంచి పెద్ద బ్రీచ్ పడింది. దీనికి యుద్ధ ప్రాతిపదికన చేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్ళు దీని మీద మా డిపార్ట్మెంట్ R&B అధికారులందరూ కూడా ఆదేశించి దీనికి సంబంధించి స్టోన్ బౌల్డర్స్ కావాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లాలో ఈ అవైలబిలిటీ తక్కువ ఉండటంతో ఇటు చిత్తూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి వందలాది టెప్పలు స్టోన్ బౌల్డర్స్ తీసుకురావడం జరిగింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ క్లియర్ చేయాలని ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనం ట్రాఫిక్ క్లియర్ చేయకపోతే అందువల్ల మేము NH ఇది యాక్చువల్గా నేషనల్ హైవే సంబంధించిన రోడ్డు, వారు దీంట్లో సీరియస్గా దేనివల్ల మరి దీనిలో సీరియస్గా రాలేకపోయారు. అయినప్పటికీ మేము ఢిల్లీ కూడా దీనికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఢిల్లీ NH అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ R&B డిపార్ట్మెంట్ దీంట్లో యుద్ధంలో దిగి ఇది పూర్తి చేస్తున్నాం. ఈ రోజు ట్రాఫిక్ క్లియర్ చేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఇంకోటి ఆదిశంకర కాలేజ్ దగ్గర కూడా ఇంకో 2 చోట్ల రహదారి కొట్టుకుపోవడం జరిగింది. అంటే సింగిల్ రోడ్డే ఉంది. సో అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకొని ట్రాఫిక్ను ముందుకు పోనిస్తారు ఎట్లా సార్? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగున్న రూట్లో పంపిస్తూ అట్లానే ఈ పక్క 2వది రిపేరు, అక్కడ కూడా 2వది రిపేర్ చేసి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఫ్లో హెవీగా ఉంది. నేను యాక్చువల్గా ఈ రోడ్డు నేను మధ్యాహ్నానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ వర్షాలు పడటం వల్ల మనం ఏమి చేయలేని పరిస్థితి. ఆ మధ్యలో డెప్త్ దగ్గర మా వాళ్ళు చెప్తున్నారు అది 40 అడుగులు లోతుకుందని చెప్తున్నారు. అందువల్ల మనకి టైం కొంత డిలే కావటం జరిగింది. అందువల్ల ఇప్పుడు 1 by 1 పూర్తి చేసుకుని తర్వాత మనం స్టడీగా ఎట్లా చేయాలి ఏంటి అవగాహనతో ముందు మార్గం అనేది క్లియర్ చేసుకుంటే తర్వాత అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ వాహనాలు రాకపోకని ఈ మార్గంలో పునరుద్ధరిస్తామని చెప్పి తర్వాత పూర్తి స్థాయిలో జాతీయ రహదారుల సంస్థ ఇక్కడ పూర్తి స్థాయిలో మా నాణ్యమైన రోడ్డును మళ్ళీ ఇక్కడ నిర్మిస్తుంది. ప్రస్తుతం తాము తాత్కాలికంగా వాహనాలు వెళ్లేందుకు ఇక్కడ రద్దీ నియంత్రించేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు తాత్కాలికంగా ఈ రోడ్డు మార్గాన్ని పునరుద్ధరిస్తున్నట్టుగా మంత్రి సిద్ధరాఘవరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, మనుబోలు, నెల్లూరు జిల్లా.